ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతోంది. నిధుల కేటాయింపు, సొంత నియోజకవర్గంలో ఇతరుల జోక్యం, పార్టీలో కొత్త వాళ్ల పెత్తనంపై సదరు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలకు సీఎం వెళ్లినా అంటిముట్టనట్టు ఉంటున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు తారస్థాయికి చేరుతోంది. నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేల తీరు సీఎం రేవంత్ తో పాటు ఆ పార్టీ పెద్దలకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఒకరికి ప్రాధాన్యత ఇస్తే మరో నాయకుడు గుర్రుగా ఉంటున్నారు. సందర్భం దొరికితే చాలు సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానానికి జలకిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ ను తీవ్రంగా వ్యతిరేకించే వారిలో మొదటి నుంచి నర్సంపేట ఎమ్మెల్యే ఉండగా ఆ జాబితాలో ఒక్కొక్కరు చేరుతున్నారు. 10 నెలల్లోనే ఎమ్మెల్యేలు ఎడమొహం పెడమొహం పెట్టడంపై కాంగ్రెస్ పెద్దలు కలవరపడుతున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మొదటి నుంచి రేవంత్ రెడ్డికి దూరంగా ఉంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య వైరం రేవంత్ రెడ్డి పాదయాత్ర నుంచి కొనసాగుతూనే ఉంది. కనీసం నర్సంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్రను ఎంటర్ కానివ్వలేదంటే ఏ రేంజ్ లో విభేదాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గ్యాప్ మరింత పెరిగింది. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వచ్చిన తొలి అధికారిక సమావేశానికి కనీసం హాజరు కాలేదు. సీఎం రేవంత్ ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలవడానికి కూడా ఇష్టపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి పదవుల కేటాయింపులో పార్టీలో సీనియర్లకు అన్యాయం జరిగిందని దొంతి మాధవరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి కీలక పదవులు ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంతోనే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనను కలవలేదని దొంతి సన్నిహితులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురిసిన సందర్భంలో మహబూబాబాద్ కు వచ్చిన సీఎం తిరుగు ప్రయాణంలో నర్సంపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు నుంచే సీఎం హైదరాబాద్ కు వెళ్లగా నర్సంపేటలోనే ఉన్న ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆయనకు కనీసం స్వాగతం పలకలేదు. ఇక దొంతి మాధవరెడ్డి లిస్టులో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా చేరారు. మాధవరెడ్డి బాటనే నాయని రాజేందర్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు. ఇటీవల సీఎం హన్మకొండ జిల్లాలో జరిగిన ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కూతురి పెళ్లి రాగా నాయని కనీసం సీఎం ను పలకరించేందుకు కూడా వెళ్లలేదు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయనికి జంగా రాఘవరెడ్డికి మధ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ పంచాయతీ నడిచింది. ఆ గొడవతో మొదలైన విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. జంగారెడ్డితో వైరం నేపథ్యంలోనే నాయని సీఎంతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో మంత్రి కొండ సురేఖ జోక్యంపై పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. ఆయన కలవకపోవడంతో పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై పార్టీ ప్రభుత్వ పరంగా ఎలాంటి తదుపరి చర్యలు లేవు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పలువురు అధికార పార్టీ నాయకులకు నామినేటెడ్ పోస్టుల ప్రతిపాదనలను ముఖ్యమంత్రి పరిగణలోనికి తీసుకోలేదని తేలింది. అభివృద్ధి పనుల విషయంలోనూ ఇదే జరిగిందని సమాచారం. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉంటున్న తమను కాకుండా అసెంబ్లీ ఎన్నికలకు వారం ముందు పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రికి దూరంగా ఉంటున్నారు. మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సైతం సీఎంతో అంటిముట్టినట్లు ఉంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రేవంత్ ను అత్యంత తక్కువసార్లు కలిసిన ఎమ్మెల్యేలలో ఒక్కరిగా ఉన్న ఆయన అదే డిస్టెన్స్ కొనసాగిస్తున్నారు. సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తో ఉన్న విభేదాల కారణంగా సీఎంతోనూ దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే మురళీ నాయక్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గమని కార్యకర్తల్లో ముద్ర వేసుకున్నారు. భవిష్యత్తులో ఉత్తమ్ సీఎం అయితే తమదే హవా అని మురళీ నాయక్ వర్గమంతా సమయం దొరికినప్పుడల్లా చెప్పుకుంటోంది.
కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆ విషయంలో ఎవరి వైపు నిలబడాలో తెలియక అధిష్టానం సైతం తలలు పట్టుకుంటోంది. ఇప్పటికైతే ఇద్దరిని సైలెంట్ చేసిన పరకాల నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం ఇరు వర్గాలు పోటీ పడుతూనే ఉన్నాయి. ఏ రకంగా చూసినా అధిష్టానం ఒకరికి ప్రాధాన్యత ఇస్తే మరొకరు సీఎం రేవంత్ రెడ్డికి దూరం అవుతున్నారన్న చర్చ ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక స్టేషన్ గన్పూర్లోనూ వర్గ విభేదాలతో కాంగ్రెస్ సతమతమవుతోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సింగాపురం ఇందిర మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది. ఇప్పటికే రెండు వర్గాలు విడిపోయిన నేతలు కార్యకర్తలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఈ గొడవల నేపథ్యంలో సీఎంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొంత అంటిముట్టినట్లుగానే ఉంటున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇక కడియం బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో బై ఎలక్షన్స్ వస్తే తనకే టికెట్ ఇవ్వాలని సింగపురం ఇందిర డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె డిమాండ్ ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే కడియం రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.